ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఈ నెల 24న ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి వాదనలు వింటామని తెలిపితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం ముందు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు 4 వారాల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఒకవేళ అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకునే పక్షంలో సుమోటోగా కేసుగా విచారిస్తామని సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయినటువంటి 4 ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడము, ఈ పిటిషన్ పైన కోర్టు విచారణ చేపట్టి అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తూ నెలలోపు ఈ 4 ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడము, అసెంబ్లీ కార్యదర్శి మళ్లీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ని ఆశ్రయించి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ డబుల్ బెంచ్ ని ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించడము, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీలు వేయగా దీనిపై విచారించినటువంటి ధర్మాసనం హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించి ప్లస్ ఈ కేసు ఈ నెల 29వ తారీఖున వాదనలు వింటామంటూ కూడా కోర్టు ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా తెలుస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కూడా గతంలో హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఈ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అన్ని పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు 4 వారాల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ కూడా అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందజేయడం, ఒకవేళ అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకునే పక్షంలో సుమోటోగా కేసును విచారిస్తామంటూ కూడా సింగిల్ బెంచ్ స్పష్టం చేయడంతో ఈ తీర్పుని సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ని అప్రోచ్ అయ్యి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుపై స్టే ఇవ్వాలని కోరడంతో డివిజన్ బెంచ్ దానికి నిరాకరిస్తూ ఈ నెల 24వ తేదీన ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వాదనలు వింటామంటూ కూడా తిరిగి వాయిదా వేసినట్టుగా సమాచారం అందుతుంది. స్పందన ఏంటి అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ కి సంబంధించి హైకోర్టు అంటే ఇప్పటికైనా ఈ నెల 24న ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి వాదనలు వింటామని తెలిపింది కాబట్టి మరి కోర్టు అంశాలను పరిగణలోకి తీసుకుని ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? గతంలోనే అసెంబ్లీ స్పీకర్ కి ఈ పార్టీ నుంచి మారినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత ప్రకటించాలన్నట్టుగా కూడా గతంలోనే అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తీసుకురావడము, అక్కడ ఎలాంటి సానుకూల స్పందన లేకపోవడంతో కోర్టు ద్వారా ఈ 4 ఎమ్మెల్యేలు ఏదైతే పార్టీ సభ్యత్వం ద్వారా పార్టీ పేరు పైన పార్టీ బీఫామ్ పైన గెలిచి పార్టీకి రాజీనామా చేయకుండా ఆ రకమైనటువంటి హోదాలోనే కొనసాగుతా ఉన్నారు. ఇమీడియట్ గా వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అంటూ కూడా గతంలో హైకోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టు అనేక సందర్భాల్లో ఈ కేసును సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత మొన్నటి హియరింగ్ సందర్భంగా మాత్రం అసెంబ్లీ కార్యదర్శికి ఈ 4 ఎమ్మెల్యేల పైన ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలి, నెల రోజుల్లోపు ఈ నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా కూడా కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అసెంబ్లీ కార్యదర్శి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సవాల్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో మళ్ళీ అప్పీల్ కు వెళ్లడము, డివిజన్ బెంచ్ స్టే ఇవ్వలేము అంటూ కూడా ఒక క్లారిటీ ఇవ్వడము, మళ్ళీ ఈ నెల 24వ తేదీన దీనికి సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తామంటూ కూడా కోర్టు తిరిగి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. 4 ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేయాలంటూ మాత్రం అదే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఈ పిటిషన్ గతంలో స్పీకర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కోర్టు పరిధిలో తీసుకొచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ కార్యదర్శి మళ్ళీ డివిజన్ బెంచ్ ని అప్రోచ్ అయి ఉన్నారు కాబట్టి 24వ తారీఖున ఇది తమ పరిధిలోకి రాదు, స్పీకర్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అంటూ కూడా మళ్ళీ స్పీకర్ కి ఏదైనా ఆదేశాలు జారీ చేస్తున్నా లేదా ముందుగానే ఈ కేసుని తమే విచారణ జరుపుతాము,
సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతాం అన్నట్టుగా అయితే మాత్రం కోర్టు ఏ రకంగా ఈ నలుగురు విషయంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయబోతోంది అనేది మాత్రం ఈ నెల 24న ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. స్పందన.